పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చిందా అని డౌట్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ కానీ లేదంటే అటాక్స్ ఏమైనా ఇండైరెక్ట్గా చేసేది ఏమైనా చేస్తే లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ అనేది జస్ట్ ఒక టీజర్ మాత్రమే. ఈసారి సినిమా చూపిస్తాం, ఇంకా మన భాషలో చెప్పాలంటే చుక్కల్ని చూపిస్తామని క్లియర్గా తెలుసు. ఇంకోసారి ఏమైనా భారత్ పైన అటాక్ చేస్తే పాకిస్తాన్కి ఎలా రెస్పాన్స్ ఉంటుందని. అయితే కూడా వాళ్ళ వెనక ఇప్పుడు అమెరికా ఉన్నారని ధైర్యమో లేదంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక భారత్ని టార్గెట్ చేయాలని, అంటే అక్కడ జనాలు ఎంత నేషనాలిటీ లేదంటే జై పాకిస్తాన్ అనాలంటే సో వాళ్ళకి ఎంత మెయిన్గా చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసింటారు. జమ్మూ కాశ్మీర్ మనది, భారత్ని ఇస్లామిక్ కంట్రీగా చేయాలి లేదంటే భారత్ పైన అటాక్ చేయాలి. సో అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేస్తుంటే కూడా వాళ్ళకి అక్కడ జనాలు ఎంత ఒక్కటైతలేదు. సో అక్కడ జనాలు ఒక్కటవ్వాలంటే వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి ఉన్న ఏకైక ఆప్షన్ మన ఇండియా. సో దానికే ఇన్ని రోజులు టెర్రరిస్ట్ అటాక్ అనేది చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఏకాఏకి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన ఆర్మీ పైన ఫైరింగ్ అనేది చేశారు. సో మన ఆర్మీను ఏం సైలెంట్గా లేదు, బ్యాక్ టు బ్యాక్ ఫైరింగ్ అనేది ఇటు సైడ్ నుంచి కూడా వాళ్ళు ఒక బుల్లెట్ ఫైర్ చేస్తే మన వాళ్ళు 2 బుల్లెట్లే ఫైర్ చేశారు. అయితే ఇన్ని రోజులు ఆపరేషన్ సింధూర్ అయ్యాక సైలెంట్గా ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు ఫైరింగ్ చేశారంటే దానికి కూడా రీజన్ చెప్తారు చూడండి. అక్కడ ప్లేస్ వచ్చేసి లేపా అని. సో ఇది ఇంకేం చలికాలం దగ్గరికి వస్తుంది కదా, చలికాలం వచ్చాక అక్కడి నుంచి ఎవరికి కూడా ఇండియాలోగా రావడానికి అవ్వదు. మెయిన్గా టెర్రరిస్టులంతా మెయిన్గా ఇదే సీజన్లో, అంటే ఈ 15 days వెనుక కానీ లేదంటే ముందు కానీ ఈ టైంలో వాళ్ళు టెర్రరిస్టు ఇండియాకి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఇండియాకి పంపించాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళది అక్కడ జనాలకి కూడా తెలుసు, ఈ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఆర్మీ వాళ్ళు అంటే చీపో ఇలా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ ఆర్మీ పొజిషన్ని కాపాడుకోవాలి లేదంటే ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్గానే ఉండాలంటే సో నేషనాలిటీ అనేది మళ్ళీ రావాలి. సో దానికి ఏమి ఇండియా పైన అటాక్ చేయాలి, మళ్ళీ ఇండియా వాళ్ళ పైన కొట్టాలి. సో వాళ్ళు మళ్ళీ అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న తండ్రి కాపాడు అని బ్రతిమాలుకొని యుద్ధం స్టాప్ చేసుకోవాలి. సో అప్పుడు మళ్ళీ కొంచెం డబ్బులు వస్తుంది మిడిల్ ఈస్ట్ నుంచి, లేదంటే అమెరికా వాళ్ళ సాఫ్ట్ కార్నర్ వస్తుంది, లేదంటే అక్కడ జనాలకి నేషనాలిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎందుకు ఫైర్ చేస్తారంటే క్లియర్ అది. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తే ఇండియన్ ఆర్మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది, సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పైన ఉంటుంది. సో ఈ టైంలో డైవర్షన్ చేసి పాకిస్తాన్లో దాదాపు 120 అంటే 120 టెర్రరిస్టులు ట్రైన్ అయ్యి మళ్ళీ భారత్కి వచ్చి ఎలాంటి అయినా టెర్రరిస్ట్ అటాక్ చేయాలి. అది పాకిస్తాన్ మెయిన్ ఏం అది. అయితే మన ఇంటెలిజెన్స్ చాలా రోజుల నుంచి కూడా చెప్తూనే ఉంది మళ్ళీ పెహల్గామ్ అలాంటి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్త అని. సో బార్డర్లో మన మూడు ఒకటి ఇండియన్ ఆర్మీ కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్ కానీ లేదంటే నేవీ కానీ అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు అండ్ ఐ అలర్ట్లోనే ఉన్నారు. సో ఈసారి వాళ్ళు ఎట్లా డైవర్షన్ చేస్తే కూడా ఒక్క టెర్రరిస్ట్ కూడా లోపల రావడానికి అవ్వదు. ఎందుకంటే ఫుల్ ఐ అలర్ట్లో ఉన్నాం, ఇంటెలిజెన్స్ కానీ లేదంటే ఆర్మీ కానీ. సో వాళ్ళు ఏం అటాక్ చేశారో అదే నేను చెప్పా కదా, వాళ్ళు ఒక బుల్లెట్ కొట్టితే మేము 2 బుల్లెట్లే కొడుతున్నాం. అట్ ద సేమ్ టైం మన బార్డర్ని మేము కాపాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక 15 days అయిపోయాక ఎప్పుడు చలికాలం వస్తుందో అప్పుడు వాళ్ళ టెర్రరిస్టులు లోపలికి పంపించడానికి అవ్వదు. సో ఇంకా జనవరి ఫిబ్రవరి దాకా వాళ్ళకి వేరే పని ఉండదు, పాకిస్తాన్ ISI కానీ లేదంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కానీ. సో వాళ్ళకి ఏంటంటే ఇండియా పైన చూపించాలి, ఇండియా పైన టెర్రరిస్ట్ అటాక్ చేయాలి. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళకి మళ్ళీ కుక్కల్ని కొట్టినట్లు కొడుతుంది, మళ్ళీ అమెరికా వాళ్ళ దగ్గర వెళ్ళి యుద్ధం ఆపేయండి లేదంటే బ్రతిమాలుకొని మిడిల్ ఈస్ట్ దగ్గర మాకు ఇలా అటాక్ చేస్తున్నారు బిచ్చమేయండి ఇలా అడుక్కోవాలంతే. ఇన్ని రోజులు డైరెక్ట్గా అటాక్ ఎప్పుడు కూడా చేయలేదు. అయితే ఇదే ఫస్ట్ టైం బార్డర్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే సింపుల్ చెప్పే కదా, సో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని డైవర్షన్ చేసి, ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఒక 2-3 years జియో పొలిటికల్స్ ఫాలో చేస్తుండే వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఈజీగా తెలుస్తుంది. సో మన ఇండియన్ ఆర్మీ డైవర్షన్ చేయాలి పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనే దానికన్నా పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ అనేది చెప్పొచ్చు. సో వాళ్ళని లోపలికి పంపించాలి. అయితే భయపడే ఏం ఇది లేదు, ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ కానీ మన ఇంటెలిజెన్స్ కానీ ఫుల్ యాక్టివ్గా ఉంది. సో వాళ్ళు అదే చెప్పా కదా, వాళ్ళు ఒక బుల్లెట్ వేస్తే మేము 2 బుల్లెట్లు వేస్తాం. ఈసారి ఏమైనా వాళ్ళు ఒక్క టెర్రరిస్ట్ అటాక్ చేయని నెక్స్ట్ పాకిస్తాన్ ఉంటుందా లేదా అనే ఒక డౌట్ క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో ఇలాంటి డెవలప్మెంట్ గురించి మీరేం చెప్తారు? ఈసారి వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండాలి దాన్ని తప్పక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మీకు ఒకటి వస్తుంది. సో దయచేసి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ బహుశా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అంటే మాది ఇంకొక కన్నడలో ఛానల్స్ ఉన్నాయి, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. అయితే కూడా తెలుగు నేర్చుకొని
100 సబ్స్క్రైబర్స్ అనేది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ లాగానే. అందరికీ ఎవరు 100 సబ్స్క్రైబర్స్ తీసుకున్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా తెలుగు ప్రొనౌన్సియేషన్లో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. నాకు తెలుగు వస్తుంది, రాదని కాదు, చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుగు వస్తుంది. అయితే మాది కోలార్ తెలుగు, సో వేరేలా ఉంటుంది. సో చాలా కష్టపడి తెలుగు నేర్చుకుని వీడియోస్ చేస్తున్నా. సో రాను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.